Hello one and all, welcome to my YouTube channel. సో టుడే టాపిక్ నేను మాట్లాడేది ఏంటంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నేను చాలా వీడియోస్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. కొన్ని పెయిన్స్ వస్తుంటాయి. ఆ పెయిన్స్ దేనివల్ల, అసలు వాట్ ఈజ్ ద రూట్ కాజ్ అన్నప్పుడు దీంట్లో బేసిక్గా ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ గ్యాస్ అనేది స్టక్ అయిపోయింది, బెల్చింగ్స్ అనేవి రావటం లేదు, కింద బెల్చింగ్స్ అంటే తేన్పులు రావటం లేదు, అలానే మీ కింద గ్యాస్ వదలకుండా ఉన్నారంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్లీ ఫాలో ప్రాపర్ థింగ్ ఏంటంటే ఇదర్ అక్కడికక్కడ మీ మెడిసిన్స్ ఏమి ఉండవు. సో ఇదేదో బ్రాండ్ నేను ఇంప్రూవ్ చేయడానికి చెప్పడం లేదు. వన్ ఈజ్ ద థింగ్, స్ప్రైట్లో సాల్ట్ వేసుకొని తీసుకోవడం వల్ల ఆ గ్యాస్ వల్ల ఈ గ్యాస్ అనేది రేజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ బేసికల్గా అప్పటికప్పుడు అజ్వైన్ అంటే వాము అంటారు. అవి కూడా అవైలబుల్ ఉండకపోతే స్ప్రైట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మీకు లేదు ఏమి అన్నప్పుడు, ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ గ్యాస్ స్ట్రక్ అయినప్పుడే మన బాడీలో ఆ కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ లాగా, స్ట్రోక్ లాగా, ఎస్పెషల్లీ అటాక్ అనేది చెప్పడం కన్నా స్ట్రోక్ లాగా ఎఫెక్ట్ అవుతుంటుంది. దీని డీటెయిల్స్ చాలామందికి ఈ మధ్య ఆఫ్టర్ కోవిడ్ అండ్ వ్యాక్సినేషన్స్ అయిన వాళ్ళకి చాలామందికి సఫర్ అవుతున్నారు. అండ్ నేను నావెల్ది కూడా ఒకసారి పెట్టాను వీడియో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఇలా చేసినా కూడా ఇండైజెషన్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాన్ వెజిటేరియన్స్ లేదా వెజ్జీస్ కూడా ఉపవాసాలు, అంటే ఎలా వెజ్జీస్ అంటే నేను డీటెయిల్ చెప్పాలనుకుంటున్నాను. కార్తీక మాసం మాత్రం ఉపవాసం ఉండి మళ్ళీ నెక్స్ట్ మాసం నుండి, అంటే మార్గశిర మాసం నుండి కంప్లీట్గా నాన్ వెజ్ అనేది కన్జ్యూమ్ చేసే కేటగిరీస్ ఉన్నవాళ్ళు, అంటే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది వాళ్ళ డైజెషన్, అపిటైట్ అన్నది ఇట్స్ ఇంపేర్డ్ అంటారు దాన్ని. ఇంపేర్డ్ అంటే స్థితిగతి నార్మల్గా ఉండకపోవడం. అలాంటప్పుడు ది బేసిక్ థింగ్ ఏమవుతుందంటే అపిటైట్ అన్నది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. అలాంటప్పుడు మీరు బేసికల్గా చేయాల్సింది ఏంటంటే, వన్ ఈజ్ బటర్ మిల్క్ కన్సంప్షన్ చేస్తూ ఉండాలి మధ్యలో. సెకండ్ థింగ్, ఒక రోజంతా ఫుడ్ ఆపేసి కార్తీక మాసం అనుకొని దేవుడి పేరు చెప్పుకొని ఉపవాసాలు చేసినా కూడా ఆ టైంలో మీరు తీసుకోవాల్సింది జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో శొంఠి పౌడర్ వేసుకొని తీసుకోవడం. ఎంత అంటే కొన్ని పించెస్, 4-5 ఇంచెస్ కొంచెం సాల్ట్ వేసుకొని. దిస్ విల్ హెల్ప్ ఇన్ కరెక్షన్ ఆఫ్ ది గ్యాస్. అండ్ ఇంకొకటి, చాలామందికి ఈ ప్రాబ్లం ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అంటే, ట్రావెలింగ్ టైంలో తింటుంటారు, బస్సులో కూర్చొని అలా లంచ్ చేస్తుంటారు, తినేస్తుంటుంటారు. ట్రావెలింగ్ టైం ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి, రెగ్యులర్గా ఫీట్ మసాజ్ చేసుకుంటారు. ఇవన్నీ వాత రిలేటెడ్ అంటారు. ఫీట్ మసాజ్ చేసుకోవాలి, అది కొన్ని ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. అండ్ నేను ఈ వీడియోలో ఎక్కువగా డీటెయిల్ ఏ రకమైన టిప్స్ కన్నా చెప్పేది అసలు ఎందుకు ఆ పెయిన్ అనేది అవుతుంది అనేది చెప్తున్నాను. Hopefully this video will be beneficial. Do like and share and subscribe to my channel. Thank you so much.